లేరా రామంటే పని ఉంది. Uh-oh. Let's go. నేను ఇక్కడికి వచ్చారా, ఎదురు ఒక అబ్బాయి అతని యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందా? హాస్పిటల్ జాయిన్ చేయి. వస్తున్నా మామ. ఎట్లా గుద్దారా? అరే అది ఎదుర్కొంటూ వచ్చాడు రా మామ, అందుకే గుద్దేశారా. చూసుకో. చిన్నపిల్లోడా? చిన్నపిల్లోడు రా మామ. ఎంత కాళ్ళు ఎక్కించుకొని తీసుకుని మణిపాల్ హాస్పిటల్కి. వస్తున్నా మామ, నువ్వు కూడా అక్కడికి వచ్చా మామ. వచ్చేస్తా, నువ్వు వచ్చి. వచ్చేస్తున్నా. ఎవరు గ్లాస్ లో చేద్దాం సార్? నేను కార్ క్లీన్ చేస్తాను సార్ మంచిగా. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అయితే మాకేంది సార్, ఇంత కూడా క్లీన్ చేయి. క్లీన్ చేయబాయ్. మాకు టైం అవుతుంది, చాలా డ్రైవింగ్కి వెళ్ళాలి. బండు అయిపోయింది. అరే తుడిసింది ఇటు రావా సార్. నాకు డబ్బులు వద్దు సార్. వెళ్ళవా? మోహన్ కార్కి ₹1 ఇచ్చాను, నేను ఏమంటాను.
హలో, డ్రైవర్ ఎక్కడరా? వస్తున్నాను రా, దారిలో ఉన్నా. ఓకే సార్, వస్తున్నా సార్. నేను జీపీఎస్ లో చేస్తే యాక్సిడెంట్ చేసి ఉంటావా? సార్ సారీ సార్, ఇప్పుడే సార్ జరిగింది అది. నేను ఫస్ట్ వస్తున్నా సార్. చెప్పండి సార్, మీరే కారు, నాకు సంబంధం లేదు సార్. సరే సార్, వస్తున్నా. చేస్తున్నారు నువ్వు చేసిన తప్పుకి. వస్తున్నా సార్, ఆగండి సార్. ఏం సార్ వస్తున్నారు? వస్తున్నా సార్. ఎన్ని మీరు వస్తున్నా సార్, రండి సార్. సార్ చూసుకోమని ఉద్దేశం సార్. చూసుకోకుండా కూర్చుంటే ఫోన్ మాట్లాడుతున్నాడు సార్. ఫోన్ ఎవరు మాట్లాడమన్నాడు? సార్ మీరే కదా సార్ ఫోన్ చేసింది. అప్పుడు నువ్వు వాయిస్ స్పీకర్ ఆన్ చేసుకుని పక్కన పెట్టుకుని మాట్లాడాలి. ఎట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడుతూ మరి? అదే సార్, ఇటు మాట్లాడితే ఇటు తిప్పుతుంటే ఇటు చూసుకున్నా సార్. పక్కన అది పెట్టుకోవచ్చుగా, కారు డాష్ మీద పెట్టుకుని మాట్లాడొచ్చుగా సార్. ఎట్ట పెట్టమంటారు సార్? హైవే సార్ అది. హైవే అయితే హైవే మీద బొడ్డోడు ఎందుకు వచ్చాడు సార్? పోలీసులు మీరే చెప్పండి సార్, నాకేం సంబంధం సార్. 18 లక్షలు బొక్క. హైవే ఎట్ట కూడా పోలీసులు చెప్పండి సార్. ఎట్ట చదువుతావు? నేను మాత్రమే ఒక పర్మనెంట్ గా జాబ్ లో చెప్తా. ఎందుకు సార్? టీచర్స్ వెళ్ళిపోయి నాకు కనుక్కోకుండా వెళ్ళిపోయి ఆడికి వెళ్తున్నా, పిల్లల్ని తీసుకెళ్ళి దింపు. మీరే సార్ గుద్దింది. వస్తున్నాను రా ఇప్పుడే. అడ్రస్ చేయడం ఉంది. అవునా సార్? సరే సార్. వెళ్ళే నచ్చాలి. అవును సార్. ఏ తమ్ముడు అక్కడ చూసావా? అవునా? సార్ నిజం సార్. సార్ నిజం సార్. సార్ నేను లేదు సార్. సార్ నిజం సార్. చూసుకోండి సార్. ఏమైందిరా? ఆ డబ్బులు ఆ అమ్మలో స్కూల్ చేతిలో డబ్బులు పెట్టుకున్నాను. ఆ డబ్బులు కనపడి నాకు అది అసలు అర్థం కాల. ఎత్తేయాలో ఏం చేయాలో పోకుండా ఎత్తేసా. పట్టుకున్నారు నన్ను. పట్టుకునేసరికి కొట్టారు అందరూ. చెట్లు వచ్చి పోలీసులు ఫోన్ చేసి నన్ను పట్టుకున్నారు. పట్టుకునేసరికి కింద చేసి ఇది ఇన్వెస్టిగేషన్ రూమ్, జైలు అయితే కాదు. జైలు అనుకుని కొట్టేసారు. జైలు కదా. జైలు కాదు.